16 would be right. So what about this? So this is 118 118 122 158 206 356 and 536 and question mark. So this is what a logic here, and what might be the series asale emai undachu. So again the same question, is it square, is it addition, is it subtraction, is it multiplication? ఫస్ట్ మీరు దాన్ని అసెస్ చేయాలి, దాని తర్వాత మీరు నెక్స్ట్ ఆలోచించాలి. సో కొన్ని వాటికి డిఫరెన్స్ కనుక్కొని నంబర్స్ రాసిన తర్వాత ఐడియా రావచ్చు, బట్ నంబర్ని చూసిన తర్వాత మీకు ఐడియా రావడం వెరీ వెరీ ప్రిషియస్. ప్లీజ్ అబ్జర్వ్ దాట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో టైప్ ఇన్ యువర్ కామెంట్స్. సో ఐ షుడ్ రీడ్ త్రూ ఇట్, రైట్? యూ షుడ్ ఫస్ట్ know the differences, then you can analyze properly. నాకు డిఫరెన్స్లన్నా చెప్పండి, చెప్దాం. So what is the difference? 118 and 122, it's 4. So what is the difference? 122 and 158, it's 36. Is that 36? So it's 28 and 8, yeah, 36, right? So next is, so 158 and 206, so here it's a 48. So next difference is 150. Next difference is 36 and 40, 76, 76, 80, 80 and 180. 180, 280. Is that 280? No, it's 180 only. Yeah. సో నెక్స్ట్ ఏముండాలి అనేది ఫస్ట్ ఆ లాజిక్ తెలిస్తే నేను చెప్పగలుగుతాను, రైట్? సో ఇట్స్, ఐ థింక్ ఇట్స్ 200 and 356 and 356 and 536, 144 and 36, it's 180. Change. So if you observe the same, 2 cube minus 2 square. So by observing the numbers, number ni chusina ventane ila undachu ani manamu అనుకునే దానికి కొంత ప్రాక్టీస్ అనేది మనకు ఉండాలి. సో 4 అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్, దట్ ఈస్ 8 మైనస్ 4 ఈజ్ 4. సో 27 ప్లస్ 9 ఈజ్ 36. So 4 cube, 64 minus 16, 64 minus 16, I'll get 48. So 125 plus 25, so I'll get 150. So ఈ విధంగా మన ఆలోచన అనేది ఉంటే 7 cube plus 7 square అనేది ఆన్సర్ అనేది తెలుస్తుంది. 7 cube is 729, 7 square is 49, అక్కడ ఉన్న నంబర్ 536. సో 9 2s are, it's 18, లాస్ట్ 8 plus 6 4, లాస్ట్లో 4 ఉండాలి. సో 8 6, it's 4. Yeah, please add it and let me know. Yeah, it's 7 cube is 343. So 3 plus 1 and plus 6, it's 343 plus 49. Yeah, 9 plus 3 is 12. 12 plus 6 is 18. 928. So that's it. So answer is 928. ఈ లాజిక్ మనకు ఈ స్క్వేర్ ప్లస్ చేయాలి, క్యూబ్ ప్లస్ స్క్వేర్స్ చేయాలి, స్క్వేర్ మైనస్ క్యూబ్స్ చేయాలి అన్న లాజిక్ మనకు తెలియదు అనుకోండి, ఈ నంబర్కి అసలు తప్పు, క్వశ్చన్ తప్పు, అవుట్ ఆఫ్ సిలబస్, ఇది అస్సలు సంబంధం లేదు, రీజనింగ్లో ఇట్లాంటి క్వశ్చన్లు రాకూడదు అని మనం ఫీల్ అయిపోతాం. బట్ ఇన్ రియాలిటీ దీస్ లాజిక్స్ ఆర్ ప్రతి రిక్వైర్డ్. ఈ లాజిక్సే మీరు చేయకుంటే బ్యాంక్లో జాబ్ ఇంకేం చేస్తారు? అనలిటికల్ స్కిల్స్ లేకుంటే మీరు గ్రూప్ 1 పోస్ట్ ఇంకేం కొడతారు? మీకు ఆ స్కిల్లే లేకుంటే ఆఫీస్ రూమ్లో కూర్చొని రోడ్డు పైన ఏం జరుగుతుందో ఇంకేం అనలైజ్ చేస్తారు? సో బుక్స్ మాత్రమే చదివితే మీరు బాగుపడరు, బుక్స్ కాదు అంతకు మించి చదవాలి, రైట్? యూ షుడ్ నాట్ గో త్రూ ఓన్లీ ద బుక్స్. మీరు పుస్తకాల పురుగుల్లా బతకూడదు, పుస్తకాలను చదివిన మస్తకాలను చదివేటట్లు మీరు ఉండాలి. సో యూ షుడ్ ఏబుల్ టు అసెస్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద హ్యూమన్స్. సో
ఎందుకు తప్పు జరుగుతుంది, కరెక్ట్గా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని మీ అనాలిసిస్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ మీ దగ్గర లేకుంటే మీరు జాబ్ చేసేదానికి అనర్హులు. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ అనలిటికల్ థింగ్స్, ఈ అనలిటికల్ ఎబిలిటీ ఎందుకు ఎగ్జామ్లో పెడతారు అంటే మీరు ఈ పని చేయకుంటే ఇంకా ఆ పని ఇంకేం చేస్తారు. సో దానికోసమే ఈ అన్నీ కూడా మీకు ఇన్వాల్వ్ చేసి పెట్టారు ఎగ్జామ్లో. సో ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎ జోక్, నాట్ జస్ట్ టు ఫిల్టర్. పీపుల్ని ఫిల్టర్ చేసేదానికి మాత్రమే కాదు, ఇది ఎంతో ఆలోచించి ఈ విధమైన ఎబిలిటీ నెసెసరీ అని తీసుకొని వచ్చి ఎగ్జామ్ పెడుతున్నారు. కానీ ఏదో మనుషులు ఎక్కువ రాస్తున్నారు, ఫిల్టర్ చేయాలి, ఏదో ఒక ఎగ్జామ్ పెడితే అందుకు తెలుగు వాళ్ళకు తమిళ ఎగ్జాము, తమిళ వాళ్ళకు కన్నడ ఎగ్జామ్ పెట్టేస్తే తొందరగా ఫిల్టర్ అయిపోతారు కదా. సో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా, రైట్? కరెక్ట్గా అసెస్మెంట్ చేయాలి కాబట్టి టాలెంట్, యంగ్ టాలెంట్ని పట్టుకోవాలి కాబట్టి యంగ్ టాలెంట్ యొక్క ఫ్యూచర్, మన ఫ్యూచర్ యంగ్ టాలెంట్ పైన డిపెండ్ అయింది కాబట్టి వాళ్ళు నెససరీ ఫర్ ద ఫ్యూచర్, రైట్? వాళ్ళు ఎవరో కాదు, మీరే. మీరు ప్రతి రిక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్. మన సమాజం బాగుపడాలంటే మీరు బాగుపడాలి. మీరు బాగుపడాలంటే పెద్ద పెద్ద పనులు ఏం చేయాల్సిన ఏం అవసరం లేదు. మిమ్మల్ని మీరు కరెక్ట్గా కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకొని మీ గోల్స్ని మీరు రీచ్ అయితే ఎనఫ్. సో ఈ అనలిటికల్ స్కిల్స్ ఆర్ వెరీ రిక్వైర్డ్. సో ఫర్ దిస్ ఇప్పుడు దాకా మనం రాసుకున్న, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్లో మనకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలను ఐ జస్ట్ వాంట్ టు రివీల్ యూ అగైన్. ఒక టేబుల్ లాగా ఫామ్ చేయండి. ఏం చేయాలో నేను చెప్తున్నా చూడండి. దిస్ ఈజ్ అన్ అసైన్మెంట్ ఫర్ యూ నౌ, రైట్? వాట్ ఈస్ దట్? సో ఎన్ ఈజ్ అ నంబర్. ఎన్ ఈజ్ అ నంబర్. ఒక మీ దగ్గర డబుల్ రూల్డ్, దెర్ ఈజ్ నో రూల్డ్. సో అన్రూల్డ్ బుక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. బుక్ ఇట్లా ఓపెన్ చేస్తే అవుతుంది కదా, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బుక్ ఓపెన్ చేయండి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ 2 pages, రెండు కలిపి కూడా ఒకటే టేబుల్. సో 2 pages కలిపి ఒకే టేబుల్. టేబుల్లో ఫస్ట్ ఎన్ అనే నంబర్ రాస్తాం, దాని తర్వాత n+1, n-1, ఓకే? అండ్ n² అనేది ఉంటుంది. n² ఈజ్ ఇక్కడ నేను జనరల్ నంబర్స్ రాస్తున్నా, కానీ దీని కింద ఏముంటాయో చూడండి. ఏముంటాయంటే n కింద 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా నంబర్స్ అన్నీ ఉంటాయి 50 వరకు. అండ్ n+1 అంటే జస్ట్ నంబర్ +1 అనేది జస్ట్ ఒక టేబుల్ మాత్రమే, ఒక కాలం ఎక్స్ట్రా వస్తుంది అంతే. దీంట్లో పెద్ద విషయం ఏం లేదు, పెద్ద పొడిచేది ఏం లేదు. బట్ ఆ నంబర్స్ని చూస్తే మీకు గుర్తుండాలంటే ఈ నంబర్స్ మీరు ఈ విధంగా రాసుకోవాలి, రైట్? సో n² రాసిన తర్వాత n² + 1 n² - 1 అనే ఇంకొక కాలం ఉండాలి. నాట్ జస్ట్ దట్, n² + 2 n² - 2 కూడా ఉండాలి. సో n² + 2 n² - 2, సో ఈ నంబర్స్ కూడా ఉండాలి. నాట్ జస్ట్ దిస్, ఇంకా ఏముండాలి? n² - n n² + n, సో ఈ నంబర్స్ కూడా ఉండాలి. దీని తర్వాత ఇంకా ఏం కావాలంటే n³ అనే కాలం, దాని తర్వాత n³ + 1 n³ - 1 n³ + 2 n³ - 2, దాని తర్వాత n³ + n n³ - n n³ + n² n³ - n². సో ఇదంతా కాలంలోనే, దాని కింద నంబర్స్ 50. సో ఇదంతా నంబర్స్ ఉండాలి. డోంట్ డిపెండ్ ఆన్ క్యాలిక్యులేటర్. ప్లీజ్ ట్రై టు ఇంప్లిమెంట్. నంబర్స్ని మీరు శ్రద్ధగా మీ పెన్తో మీరే రఫ్ వర్క్ చేయండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఆ కష్టపడ్డం సేవ్ చేసుకోవాల్సిన అవసరం, ఆ కష్టాన్ని సేవ్ చేసుకొని పెద్దగా మీరు ఏం సాధించేది ఏం లేదు. ఓకే, క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం, అంత టైం ఎందుకు వేస్ట్? మీరేం పెద్ద బిజీ కాదు. ఓకే, బిజీ కావాలి అంటే ఫ్యూచర్లో ప్రజెంట్ మీరు పని చేయాలి. ఓకే, ప్రజెంట్ వర్క్ చేయాల్సిందే, రైట్? మీ ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోండి. ఏం మళ్ళా నేను చెప్పినాను ఎమోషనల్గా ఒక బండ తీసుకొని ఎత్తుకొని ఇట్లా పెట్టుకొని చదువుకున్నారు, అట్లా ప్లీజ్ డోంట్ డూ దట్, రైట్? సో ప్లీజ్ కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేయండి. ఓకే, మీరు వర్క్ చేయండి, నంబర్స్ పైన దృష్టి పెట్టండి, రైట్? ఈ నంబర్స్ రీజనింగ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే బ్రెయిన్తో ఆలోచించాలి. మీకు బాగా బ్రెయిన్ ఉందని నేను బాగా నమ్ముతా స్ట్రాంగ్గా. మీరు దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అన్నది మాత్రం తెలుసుకుంటే చాలు, కొన్ని మెళకువలు తెలిస్తే చాలు, తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, రైట్? సో ఈ నంబర్స్ అన్నీ, ఈ టేబుల్స్ అన్నీ చేయండి, ప్రతిరోజు చూసుకోండి, రైట్? సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని, మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ అబ్లూషన్స్ అవన్నీ అయిన తర్వాత బుక్ ఓపెన్ చేయండి, ఫార్ములే మెయింటైన్ చేయండి అని చెప్పా కదా. ప్రతి టాపిక్కి ఫార్ములే, కాన్సెప్ట్స్ అంతా సినాప్సిస్ రాసుకోవాలి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రీజనింగ్లో ఈ నంబర్స్ పైన మీకు కమాండ్స్, అండ్ రీజనింగ్లో ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ మొత్తం కలిపి ఒక 5 minutes చూస్తే చాలు, మీరు ఎక్కువ గంటలు చదవాల్సిన అవసరం లేదు.
5 minutes ఇదేంటి ఈ టాపిక్లో ఏముంది ఈ టాపిక్లో ఏముంది ఈ టాపిక్లో ఏముందని. రైట్, సో ప్లీజ్ డూ ద అసైన్మెంట్ అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ ఇట్స్ 2, 8, 14, 24, 34 and 48 question mark. If you observe this number, ఈ నంబర్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమన్నా అనిపిస్తే జస్ట్ లెట్ మీ నో. వాట్ ఈస్ దిస్? ప్లస్ సిక్స్ మరి ఇక్కడ +10 మరి ఇక్కడ +14 మరి ఇక్కడ +14. సో ఇట్స్ 62. సో ఏమైంది? రెండు నంబర్స్ యాడ్ అవుతూ వచ్చాయి. వెరీ వెరీ సింపుల్, రైట్? టు ద నెక్స్ట్ క్వశ్చన్. 9, 16, maybe it's 20, 37, 44, 57, question mark and question mark. So just observe the numbers and let me know the logic. Meeku em ardhamaindo just type in the comment box. So a little change here. Yeah, 20, yeah, it's a 23 and 30, 37 and 47, sorry 44 and 57 and question mark. Yes, somebody is talking. Madhavi. Yes, a little bit louder. Voice వినపడట్లేదా? Yeah, so here a little change. 9, 16, 23, 30, 37, 44, 57. Is this clear to you? Is numbers clear now? Right. If you observe this, just a difference is +7, so it's just a constant addition, nothing more than that. So it's a 50, ikkada 50 undali. So it's, yeah, this is 51, 44 and 51. So 51 plus 7, so answer is 58, plus 7 again, it's a 65. So answer is 58 and 65. So if you are clear, type CLR in the comment box. So it's great. So this is what the questions today. Tomorrow inkonni problems solve cheddam, right? So later on, and ఇంకో పాయింట్ ఏంటంటే స్టోర్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ప్లీజ్ గో త్రూ దట్, ఓకే? అండ్ యూ విల్ గెట్ ఫర్ ఫ్రీ. నేను అది కోడ్ జనరేట్ చేసిన తర్వాత మీకు చెప్తాను, నాట్ ఎట్ ప్రెజెంట్, రైట్? సో ఐల్ టెల్ యూ, బికాజ్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ప్రైస్ వేరుగా ఉంటుంది. దట్ విల్ బి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ప్లీజ్ పర్చేజ్ ఇమీడియట్గా, తొందరగా పర్చేస్ చేయండి, డిలే చేసుకోవద్దు, రైట్? So wish you all the best. We'll meet tomorrow morning 7 a.m. right? Bye bye.